హాయ్, నేను మీ జావేద్. ఈరోజు సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. సండే ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యాయి అండ్ సేవ్‌గా అయ్యారు కొంతమంది. ఫైనల్లీ 'సృష్టి వర్మ' బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్‌గా నేను ఈమె ఉంటారనుకున్నాను. బట్ ఆడియన్స్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఈమె వన్ ఆఫ్ ద లీస్ట్‌లో ఉండడం కారణంగా ఈమె ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. యాక్చువల్‌గా నేను 'సుమన్ శెట్టి' గారు వెళ్ళిపోతారేమో అనుకున్నా. వై? బికాస్ వీక్ పర్ఫార్మెన్స్‌లో చూసుకుంటే సుమన్ శెట్టిని కంపేర్ విత్ శశి వర్మ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అటెన్షన్ చూస్తే ఒక కొంచెం పర్సంటేజ్ ఎక్కువ శశి వర్మకే ఉంటుంది. బట్ ఇన్ సమ్ అన్సర్టెన్ కేసెస్ ఆమెకు ఓట్స్ అనేవి పడకపోవడంతో ఆమె హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో యాక్చువల్గా ఈమె కొంచెం ఈ వీక్లో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది పెంచి స్క్రీన్ ప్రెజెన్స్ని గ్రాప్ చేసి ఉంటే బాగుండు, మాట్లాడుంటే ఎక్కడైనా ఇరుక్కొని ఏదో ఒకటి సంచలనలాగా చేసి ఉంటే మేబీ హౌస్లో ఉండేవారు. సో మేబీ ఆమె ఏమనుకున్నారో, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ఉంది, మంచి మంచి టాస్క్ ఇస్తారు కదా బిగ్ బాస్, దాంట్లో మనం నిరూపించుకుందాం అనుకున్నారేమో. అండ్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ కూడా అవ్వడం ఒక కారణం, ఇన్వాల్వ్మెంట్ కూడా. సో ఫైనలీ షీ ఈజ్ నాట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటే వచ్చే వీక్స్లో కొంచెం క్రిస్పీనెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆమెకు ఓట్స్ అనేది సర్టెన్ ఓట్స్ రాలేదు. సో అందుకు ఆమె బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటే, సుమన్ శెట్టి గారు కూడా అంతగా ఏం కనిపించలేదండి. కెప్టెన్సీ టాస్క్లో తప్ప ఆయన ఫాస్ట్గా వెళ్ళి ఫ్లోరా సైనికి ఆయనకి హ్యామర్ తీసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఆ హ్యామర్ కొంచెం ఫాస్ట్గా తీసుకొని ప్లేట్ పగలగొట్టడం జరిగింది. అది తప్ప ఇంకెక్కడ చూసినా కూడా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కనిపించలేదు, లేదు కూడా. సో ఆన్ దట్ కేసెస్ నేను సుమన్ గారు వెళ్ళిపోతారు అనుకున్నాను. బట్ ఆయనకి ఆడియన్స్ ఓటింగ్ ఎక్కువ రావడం జరిగింది. సో ఆయన కంటిన్యూ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్లోనే. సో ఇదంతా మ్యాటర్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా నిన్న ఒక టాస్క్ ఇచ్చారు టీనాన్స్లో. ఆ టాస్క్లో గెలిచిన వారికి పర్మనెంట్ హౌస్ ఓనర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. నిన్న టాస్క్ పెట్టారు, బ్యాలెట్ ఓట్స్ని దాచుకునేది. అండ్ ఆల్సో దాంట్లో 2 టీమ్స్ డివైడ్ అయ్యారు టీనాన్స్లోనే. గెలిచిన టీం నుంచి ఒకరు ఈరోజు పర్మనెంట్ హౌస్ ఓనర్గా మారడం జరిగింది, ఆయన భరణి గారు. అండ్ భరణి గారికి ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఎవరో ఒక టీనాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆయన పర్సనల్ అసిస్టెంట్ లాగా, ఆయన వర్క్స్లో హెల్ప్ చేయడానికి, అలాగా ఈవెన్ ఫుడ్ తినిపించడంలో కూడా. సో దాంట్లో తనుజని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది స్పెసిఫిక్గా. ఎందుకంటే తనుజ అండ్ భరణి గారు హౌస్లో కుకింగ్ చేసే టాస్క్లో వీళ్ళిద్దరే టీమ్స్. సో అక్కడ మంచిగా వీళ్ళకి బాండింగ్ కుదిరింది కాబట్టి తనుజని సెలెక్ట్ చేసుకున్నారు. సో రేపటి నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. రేపు నామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రేపు చాలా క్రిస్పీగా, స్పైసీగా కూడా ఉంటుంది బిగ్ బాస్. రేపటి నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేద్దాం, ఇంకొంచెం ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేసే కొంచెం డోస్ ఏమైనా పెంచుతారు ఈ సెలబ్రిటీస్ అన్న దాని మీద. అండ్ కామనర్స్ కూడా ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. కామనర్స్ సెలబ్రిటీస్ని ఓవర్కమ్ చేస్తారా, లేకపోతే సెలబ్రిటీస్ కామనర్స్ని ఓవర్కమ్ చేస్తారా అనేది రేపటి నుంచి తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే నాకైతే కామనర్స్ సెలబ్రిటీస్ని ఓవర్కమ్ చేశారు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు హౌస్ ఓనర్స్లో భాగంగా వీళ్ళు మానిటర్ చేసిన టాస్క్ని మానిటర్ చేయడం కానీ చాలా బాగానే చేశారు. బట్ సెలబ్రిటీస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నారు. బట్ కామనర్స్ లాస్ట్ వీక్ విన్నర్స్ అని కూడా చెప్పొచ్చు. రేపటి నుంచి ఎలా ఉంటుందో, భరణి కూడా పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యారు. అండ్ సంజన గారు క్యాప్టెన్సీ ఉన్నారు. క్యాప్టెన్ అయ్యి హౌస్ని ఎలా చేస్తారో, డివైడ్ అండ్ రూల్ చేస్తారా, లేకపోతే అందరినీ కలిపి రూల్ చేస్తారో చూద్దాం. మేబీ డివైడ్ అండ్ రూలే ఉంటుంది. ఆమె ఫేవరెట్ పర్సన్స్కి ఆమె ఏం కావాలన్నా ఇస్తుంది, నచ్చని వాళ్ళకి మేబీ ఆమె దూరంగానే ఉంటుంది. సో రేపు చూద్దాం ఎలా జరుగుతుందో. దాట్స్ ఇట్. అండ్ ఆల్సో నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై వీడియోస్ రెగ్యులర్లీ. That's it. Thank you.